వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్. నేను నందిని. క్రిస్మస్ పండుగ కేవలం క్రిస్టియన్స్ కు మాత్రమే సంబంధించింది కాదని ప్రతి ఒక్కరూ చేసుకునే పండుగని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అన్నారు. కాజులో ఉన్న అంబేద్కర్ ఇండియా మిషన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పివి సునీల్ కుమార్ పాల్గొన్నారు. అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం సాంప్రదాయకంగా వస్తోందని అన్నారు. యేసుక్రీస్తును కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేదని, యేసుక్రీస్తు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని రెవరెండం పాస్టర్ ఎలీషా అన్నారు. యేసుక్రీస్తు ఏ ఒక్క దేశానికో చెందినవాడు కాదని, విశ్వమంతా ఆయనే ఉన్నారని ఎలీషా చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన పాస్టర్ గారికి, మిత్రులు, నెంబర్ వన్ టీవీ ఛానల్ అధినేత సాయి సుధాకర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం నాకు చాలా సంతోషం. క్రిస్మస్ అంటే ఏదో కేవలం క్రిస్టియన్స్ మాత్రమే చేసుకుంటారు అనేది తప్పు అభిప్రాయం. మన దేశంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని పండుగలు అందరూ చేసుకుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. క్రిస్మస్ వచ్చినప్పుడు కార్యక్రమాలు పెట్టుకుంటారు, సెమీ క్రిస్మస్ అని దానిలో అందరూ పాల్గొంటారు. ఇప్పుడు సాయి సుధాకర్ గారు వచ్చారు, అట్లాగా మిత్రులు అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి వస్తారు, అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే హిందూ మతంలోనే యాక్సెప్టెన్స్ ఉన్నది, అంటే ఒక విశాలమైన భావజాలం హిందూ మతంలో ఉంది. హిందూ మతంలో ఎవరిని నువ్వు దేవుడు కాదని అనే పరిస్థితి లేదు, ఎవరైనా దేవుడు కావచ్చు. ఆ లక్షణాలు ఉన్నప్పుడు దైవం మనిషి రూపేణ అని అంటారు, దేవుడు మనిషి రూపంలో కూడా రావచ్చు అని ఉంది. అట్లాగే దేవుడు అంటే ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేటువంటి ఇది ఆచారం మనకి హిందూ మతంలో లేదు. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన దేవుడికి రూపం లేదన్నాడు, నిరీశ్వరవాదం, అట్లా వాళ్ళు ఉన్నారు. అలాగే అన్నిటిలోనూ దేవుడిని చూడొచ్చు అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఓపెన్ మైండెడ్ మనకి కల్చర్ అనేది మన దేశంలో, మన రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ శ్రీరామనవమి జరిగితే కూడా క్రైస్తవులు అందరూ పాల్గొంటారు. రేపు సంక్రాంతి వస్తుంది, దళితులు కానీ క్రైస్తవులు కానీ అందరూ ఎంతమంది కోడి పందాలు ఆడతారండి? ఆడినోళ్ళు ఎవరిని ఉంటారా? కాబట్టి ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకునే వాతావరణం ఉంటుంది. అది గిట్టని వాళ్ళు ఏదో రకంగా మంట పెట్టి చలి కాచుకుందాం అనుకునేటువంటి స్వార్థపరులు మాత్రమే అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మన సమాజాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన ప్రజల్ని కానీ ఎవరు వేరు చేయలేరు. మొన్న పెనుమంచిలిలో ఒక మంచి మహాసభ చేసుకున్నాము. మరి కాపు సోదరులు, అదేవిధంగా బీసీ సోదరులు అందరితో కూడా కలిపి ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నాము. అక్కడ అందరూ అదే అంటున్నారు, మాకు ఎప్పుడు ఏ భేదాలు లేవండి, అందరం కలిసిమెలిసి ఉంటాం అన్నదమ్ముల్లాగా, మాకు ఎలాంటి ఇది లేదని. ప్రతి చోట అదే ఉంటుంది. పని పాట లేని వాళ్ళు కొంతమంది తయారవుతారు, వాడికి ఏమి ఉండదు, ఒక ఫోన్ ఉంటుంది, దాని నిండా పనికిమాల రాతలన్నీ రాస్తూ ఉంటారు. ఆయన మన జీవితాల్లో మరి గొప్ప రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ నిర్మాత మరి అంబేద్కర్ గారు, వారు మరి విదేశాల్లో వారు చదువుకున్న చదువు, క్రైస్తవులు చూపించిన ప్రేమ, మరి దేవుని వాక్యమును బట్టి రాజ్యాంగ నిర్మాణాన్ని అద్భుతంగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనం ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, మరి దానికంటే అద్భుతంగా గాడ్ పీనల్ కోడ్, జీపీసీ అంటారు. బైబిల్లో ముందుగానే మరి తోటి మనిషిని ఎలా గౌరవించాలి, ఏ రీతిగా చూడాలి, మరి సమానత్వం ఏ రీతిగా ఉండాలి, మరి అంటరానితనం లేకోకుండా మనుషులంతా ఒకటే, అందరి దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని బైబిల్ ఎప్పుడో మనకి క్లారిటీ ఇచ్చింది. కాబట్టి దేవుని గురించి నేటి దినాల్లో క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. లోకంలో టెక్నాలజీ ఎక్కువ ఉంది, థియాలజీ తక్కువ ఉంది. అంటే దేవుని గురించిన ఆలోచన చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఎంతో మరి ఇన్ఫర్మేషన్ మనకుంది, కానీ జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ సరిగా అవడం లేదు. దీని అంతటికీ మరి దేవుని వాక్యం ఎంతో మనకి విలువ తీసుకొచ్చింది. కాబట్టి మరి ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సాల్వేషన్. యేసు ప్రభు మత నాయకుడు, మత బోధకుడు కాదు, ఆయన ఎవరంటే రక్షకుడు, సేవియర్. కాబట్టి ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సాల్వేషన్. ఇఫ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టెక్నాలజీ, ఒకవేళ మనుషులందరికీ టెక్నాలజీ, సైన్సే ప్రాముఖ్యమైనది అని అంటే, దేవుడు ఈ లోకానికి ఒక శాస్త్రవేత్తగా వచ్చేవాడు. ఇఫ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్
ఎడ్యుకేషన్, చదువే ప్రాముఖ్యమైనది అందరికంటే దేవుడి లోకానికి ఆయన ఒక ఎడ్యుకేటర్గా, ఒక మరి ఫిలాసఫర్గానో వచ్చేవాడు. ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ అయినట్లయితే దేవుడి లోకానికి ఒక ఎంటర్టైనర్గా వచ్చేవాడు. కానీ యేసుప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే సేవియర్గా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. అంటే మనిషికి కావాల్సింది ఏంటంటే రక్షణ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రక్షణ ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. దట్ ఈస్ రియల్ హ్యాపీనెస్. మరి యేసుప్రభు ఒక కులానికి మతానికి సంబంధించిన దేవుడు కాదు, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. లోకంలో ప్రాణాలు తీసే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. మరి విలువ లేని సిలువకు విలువను తీసుకొచ్చాడు, విలువ లేని మన బ్రతుకులకు విలువను తీసుకొచ్చాడు యేసు ప్రభు. అందుకే క్రిస్మస్ ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు. ఆ దేవుని కృప, ఆ వెలుగు మీ కుటుంబాల్లో ఉండునుగాక. నిజమైన క్రిస్మస్ ఆనందం మీరందరూ అనుభవించుదురుగాక. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. అవకాశం ఇచ్చిన సార్కి, ఇక్కడున్న మరి నెంబర్ 1 టీవీ అధినేతకు, వచ్చిన అతిథులందరికీ, మేధావులందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.